హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఆమ్లా జ్యూసు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, అసలు ఆమ్లా జ్యూస్ వల్ల మీకైతే బెనిఫిట్ తెలిసే ఉంటుంది. కానీ ఆమ్లా జ్యూస్ ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఒక సంవత్సరం పాటు కూడా మనకు ఆమ్లా జ్యూస్ అనేది నిల్వ చేసుకోవచ్చు. అది ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. పాత వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగానే సపోర్ట్ చేస్తూ నాకు ఛానల్ని ముందుకు తీసుకుపోతారని అనుకుంటాను. ఇక్కడైతే ఎంతో ఎమ్మీగా కనబడే ఈ జ్యూసు మనమైతే ప్రతి ఒక్కటి ఈ చలికాలంలోనైతే ఆమ్లా అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు ఈరోజు ఆమ్లా జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ కరివేపాకు తీసుకున్న, కరివేపాకు ఒక 10 నుంచి 20 రెమ్మలు తీసుకున్న. దాంతోపాటు ఆమ్లా ఉసిరి అయితే మనం ఒక 20-25 తీసుకోండి. అండ్ ఇప్పుడైతే సీజన్ అయితే ఆమ్లాదే కాబట్టి మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకొని మనము ఆమ్లా జ్యూస్ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా మనము ముందుగానే తీసుకున్న ఈ ఆమ్లాని అయితే మంచిగా వాష్ చేసుకొని మనమైతే కట్ చేసుకుందాం. ఈ విధంగా ఉసిరి అయితే మంచిగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ నేను అల్లం ముక్క అయితే ఒకటి వేసుకుంటాను. ఎందుకంటే ఈ చలికాలంలో జలుబు దగ్గుతో పాటు జ్వరాలు కూడా వస్తే కఫం అనేది ఎక్కువ ఉన్నా కూడా మనకు ఈ జ్యూస్ తాగడం వల్ల కఫం కానీ దగ్గు కానీ ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ అంటే వైరల్ ఫీవర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇది రోజు పొద్దున తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను కరివేపాకు ఆకులైతే మంచిగా తెంపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. అంతేకాకుండా అల్లం ముక్క ఒకటి. ఈ అల్లం తినడం వల్ల మీకే తెలిసిందే, వాతానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా, కఫానికి సంబంధించి ఏమైనా ఉన్నా కూడా మనకు లోపల నుంచి తగ్గించే మంచి ఆయుధం అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు అల్లం అంతా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ మన అల్లాన్ని తీసుకోవడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపం. ఇక్కడైతే నేను అల్లం ముక్కలు, కరివేపాకు 2 కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. దాంతోపాటు ఆమ్లా కూడా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ జ్యూస్ను. ఈ విధంగా నేను కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటా. ఇప్పుడైతే మనము ఆమ్లా, అల్లం, దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ అయితే తీసుకున్నా. ఇక్కడైతే నేను సగం ఆమ్లా పీసెస్ అయితే వేసుకుంటాను. ఈ విధంగా మంచిగా కట్ చేసుకున్న ఆమ్లా ముక్కలు, దాంతోపాటు అల్లం ముక్కలు, దాంతోపాటు కరివేపాకు, సగం కరివేపాకు వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకుందాం. ఇందులో నీళ్ళు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు తిక్కు కావాలనుకుంటే అలాగనే వదిలేయండి. కొద్దిగా పల్చగా కావాలి, లేకపోతే మిక్సీ పట్టడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే మీరు ఇట్లా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్నా. ఈ విధంగా కొంచెం కూడా వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టుకున్నా. మనము మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ లోపల ఉన్న వాటర్ను మొత్తం కూడా తీసేసి మనమైతే చన్నీ చేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లా జ్యూస్ అయితే మనకు హెల్దీగా ఈ చలికాలంలో మాత్రం ఖచ్చితంగా రోజు పొద్దున్న లేవగా ఈ ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల జ్వరాలు, దగ్గు, జలుబు రాకుండా మనకైతే మంచిగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ కలుపుకొని మనం జ్యూస్ అయితే తీసుకుందాము. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ కలుపుకుంటే ఇప్పుడు కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం మొత్తం జ్యూస్ను కూడా తీసేసుకొని మళ్ళొక్కసారి చన్నీ అయితే పట్టేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నా. ఈ విధంగా మంచిగా వాటర్ కలుపుకొని మనమైతే జ్యూస్ అయితే తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న జ్యూసు మనము రెండు సార్లు చన్నీ అయితే చేసుకుందాము. ఎందుకంటే ఏదైనా చిన్నగా పిప్పి ఏదైనా ఉన్నా కూడా కొంచెం మనకైతే చాయ్ చన్నీతో తీసుకుంటే మనకైతే క్లీన్గా మనకు మంచిగా జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే మనము తాగుతామంటే మనకంతా కూడా ఒక పిప్పిలాగా వస్తూ ఉంటుంది. కాబట్టి 2 సార్లు మీరు చన్నీ చేసుకోండి. ఈ విధంగా ఆమ్లా జ్యూస్ అయితే మంచిగా ఈ చలికాలంలో దగ్గు, జలుబు రాకుండా, వైరల్ ఫీవర్ రాకుండా ఎంతో మనకు హెల్ప్ అయ్యే ఈ అద్రక్, దాంతోపాటు కరివేపాకు, ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అల్లం, ఆమ్లా, కరివేపాకు జ్యూసు, హెల్దీ జ్యూసు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా చాక్లెట్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్లో కానీ లేకపోతే ఇట్లా హై స్ట్రెస్ కానీ పెట్టేసి మనము ఈ విధంగా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది నైట్ అంతా నేను ఐస్ ట్రేలో పెట్టేసి తర్వాత రోజు నేనైతే ఎట్లా తాగాలి ఏంది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ విధంగా మనము రెడీ చేసుకున్న ఈ ఐస్ క్యూబ్స్ను జిబ్లాక్ కవర్లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు మనము ఎంజాయ్ చేయొచ్చు. అన్ సీజన్లో కూడా మనకు దొరకని టైంలో కూడా మనకు ఆమ్లా జ్యూస్ తాగొచ్చు. ఈ విధంగా నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఒక డే మొత్తం అంటే తర్వాత రోజు మార్నింగ్ నేనైతే తీసి ఏ విధంగా తాగాలి మార్నింగ్ అనేది చూపిస్తా.
మిగిలిన జ్యూస్‌నైతే నేను రెగ్యులర్‌గా తాగడం కోసమైతే ఈ విధంగా షీషాలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఈ పిల్లల నుంచి పెద్దల వరకు ఇది రోజు ఒక తాగొచ్చు. ఇప్పుడైతే మార్నింగ్ అయితే మంచిగా క్యూబ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు క్యూబ్స్‌ని తీసిన తర్వాత జిప్‌లాక్ కవర్‌లో వేసేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మన సంవత్సరం పాటు మనం ఈ ఆమ్లా జ్యూస్‌ను తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తాగాలో మీకైతే చూపిస్తా. ఇక్కడైతే నేను 2 క్యూబ్స్ తీసుకుంటానా. ఈ విధంగా 2 క్యూబ్స్ తీసుకొని మనము గోరువెచ్చని వాటర్‌ల ఈ ఆమ్లా జ్యూస్ అనేది తాగాలి. మీరు చల్లటి వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్యూబ్ అనేది చల్లగుంటది కాబట్టి గోరువెచ్చని లేకపోతే కొంచెం వేడిగున్న వాటర్‌ల మనం ఇందులో యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత రోజు ఒక గ్లాస్ తాగండి. ఖచ్చితంగా మీకు నెల లోపల మంచి రిజల్ట్ అయితే ఉంటది. హెయిర్ గానీ, స్కిన్ గానీ, అంతేకాకుండా కాన్‌స్టిపేషన్ గానీ. మరి మీకు ఈ జ్యూస్ నచ్చిందనుకుంటానా. ఇంకా రేపటి వీడియోతో కలుస్తే మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.